హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆ రోజు ఫన్ వరల్డ్లో కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి కదండి. అందులో ఒక క్లిప్ అనమాట. ఇది బుల్ రైడ్ మా బ్రదర్ చేశారనమాట. ఇది చాలా ఇదిగా ఉందండి, రబ్ అయిపోతుంది హ్యాండ్స్కి. ఆ థ్రెడ్ ఉంది కదా, ఎవరు 1 మినిట్ కూడా ఉండలేదండి. అది ఊరికినే ప్లాస్టిక్ కదా, చాలా ఫోర్స్గా పడేస్తుంది అనమాట. నెక్స్ట్ రోలర్ రైడ్ అండి. ఓకేనా, ఏమైనా స్పెల్లింగ్స్ తప్పుగా పలుకుంటే ఏమనుకోవద్దు. ఓకేనా, నాకు తెలిసినట్టు పలుకుతున్నా. ఫ్రంట్ మా బ్రదర్, వెనక సీట్లో నేను మా హస్బెండ్ అనమాట. మా బాబు తీశాడు. తనకి జూమ్ చేయడం సరిగా రాలేదండి, అందుకని మా ఫేసెస్ అంత క్లియర్గా కనిపించట్లేదు. వాడి ఉద్దేశం ఏంటంటే, అప్పుడే అయిపోయిందా, నేను వీడియో సరిగ్గా కూడా తీయలేదు అని చెప్పి వాడు ఫీల్ అయిపోయాడు అనమాట. ఈ వీడియోలో అసలు చాలా ఫోర్స్గా వెళ్ళిందండి ఒక దగ్గర. అక్కడ మాత్రం మెడ బాగా పట్టేసింది. యాక్చువల్లీ మెడ వెనక్కే పెట్టాలన్నమాట. మేము ఫస్ట్ టైం కదా, తెలియలేదు. మెడ కొంచెం బెనికేసిద్ది అనమాట. ఎంత మనం వెనక్కి పెడదామన్నా ఫోర్స్కి ఉండదు. కొంచెం ఇది భయపడే వాళ్ళు ఉంటే అవాయిడ్ చేసేయండి, నాలా భయస్తులు ఎవరైనా ఉంటే కనుక. లేదు, మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది మనకి నువ్వు నాకు నచ్చే సినిమాలో ఆ క్యారెక్టర్ నేను అయిపోతాను, బ్రహ్మానందం గారి క్యారెక్టరు. ఆ పండ్రో అన్నట్టు. జస్ట్ ఫన్ అండి, ఏమనుకోదు తప్పుగా. ఓకేనా, అదండి మా ఇన్నర్ ఫీలింగ్ అయితే అది లోపల. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, రైడ్ చాలా భయం వేసింది అనమాట మాకు. కాకపోతే ఇది చిన్న రోలర్ కోస్టర్ అండి, పెద్దది కాదు. సో ఈజీగా అయిపోయింది. ఎక్కువ ఫోర్స్ కూడా అప్లై చేయలేదు, దానికే మేము భయపడ్డామంటే ఇంకా అర్థం చేసుకొని. ఇంకా పెద్దది అయితే కనుక వండర్లా అవి పెద్దవి ఉంటాయి అనమాట. ఇంకా అక్కడైతే మేము అయిపోయే వాళ్ళం అని చెప్పి. ఇది చిన్నది కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోవాలి ఫస్ట్ టైం మాకు. నెక్స్ట్ ఈ రైడ్ అలా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి వుడ్ది, అది చూపించాను కదండి, అది ఆల్రెడీ మీకు చూపించింది. సో ఫన్ వరల్డ్ చాలా మంచి ప్లేస్ అండి, ఒక్కసారైనా వెళ్ళొచ్చు మనం, వర్త్ ఫర్ మనీ. ఓకేనా, ఫుడ్ అన్నీ నీకు ఆల్రెడీ చెప్పేశాను. మెట్రో కూడా అవైలబుల్ అని చెప్పాను, బస్సెస్ అవైలబుల్, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంతా చాలా బాగుందండి, ఎంజాయ్మెంట్కి అయితే మనకి మంచి ప్లేస్. ఓకేనా, ఇంకా టైమింగ్స్ వచ్చి 10:30 కల్లా అక్కడ ఉంటే బెటర్ అండి. కొంచెం రైడ్స్ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి టికెట్స్ కౌంటర్ వేరేగా ఉంటుంది, ఆన్లైన్ కౌంటర్ వేరేగా ఉంటుందండి. రెండు పక్క పక్కనే ఉంటాయి, మధ్యలో మనకి ఎంట్రన్స్ దారి ఉంటుందన్నమాట. ఓకేనా, ఎవరికైనా తెలియదంటే ఒకే దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఆన్లైన్ వాళ్ళకి అక్కడ బోర్డు ఉంటుందండి, ఆన్లైన్ వాళ్ళకి సపరేటు. ఎందుకంటే మన ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు, స్లాట్స్ అవి, టికెట్స్ అవి బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందు మనకి ఏమైనా గేమ్స్ పెద్దవి స్టార్ట్ చేసినప్పుడు సైరన్ ఇస్తారు, 3 సైరన్స్ ఇస్తారండి. అప్పటికల్లా ఆ గేమ్ స్పాట్కి వెళ్తే బాగుంటుందన్నమాట. ఫస్ట్ డే రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోతే అవి ఎంజాయ్ చేయడానికి అవ్వదనమాట. ఇదిగోండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడప్పుడు ఇంకా జనాలు వస్తూ ఉన్నారనమాట. ఒక అమ్మాయి అప్పుడే హ్యాండ్ చూపించిందని చెప్పి ఇంకా ఆపారని, లేదంటే స్టార్ట్ అయిపోయేది ఈ పాటికే. ఇదండి, ఎక్కువ సీటింగ్ కూడా లేదండి, నియర్లీ ఒక 7 or 8 ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. అంతే, చిన్న రోలర్ కోస్టర్ అండి, పెద్దది కాదు. అదిగోండి, ఒక్కరు కూర్చుంటున్నారు, వాళ్ళే సెట్ చేసి కూర్చోబెడుతున్నారండి. చాలా టైట్గానే కూర్చోబెడుతున్నారు కానీ నెక్ మాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది అంతే. మన వెనక పెట్టి కరెక్ట్గా ఉంచితే కనుక ఏమనిపించదు. ఇంకా అప్పుడే ఇంకా స్లోగా స్టార్ట్ అవుతుంది. అదిగోండి, మా తమ్ముడిది అయితే జూమ్ చేశాడు, వాడే ఫస్ట్ మెంబర్ అండి, వాడు వెనకాలే మేము అనమాట. ఇంకా చక్కగా మంచి ప్లేస్ అండి ఇది. నేచర్ కూడా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. చక్కగా ఫ్యామిలీ ఒక దగ్గర కూర్చొని చక్కగా లంచ్ అలా చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. వనభోజనాలు ఆ టైం అంటారు కదండి, అలాంటి టైంలో ఈ స్పాట్స్ చాలా బాగుంటాయండి. మనకి ఎంజాయ్ చేయొచ్చు, ఒకే దగ్గర కూర్చొని భోజనం కూడా చేయొచ్చు. అలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చెట్లు అలా అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా టైంపాస్ అవుతుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, మనం కూర్చొని కాలక్షేపం చేయడానికి కూడా బాగుంటుంది, పెద్దలకి పిల్లలకి ఈ ప్లేస్. ఇంకదండి, వీడియో లెంతీగా ఉంటే ఏమనుకోవద్దండి. ఓకేనా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. ఆ రోజు ఏమైనా మర్చిపోయానేమో అని చెప్పి. ఈ రైడ్స్ కూడా సరిగా ఫుల్గా చూపించలేదు కదా, అవి కూడా చూపిద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నిన్న వరలక్ష్మి వ్రతంది కూడా వీడియో పెట్టానండి. అండ్ నేను ప్లేలిస్ట్లో డివైడ్ చేసి పెట్టానండి కొన్ని గూగుల్లో. ఇన్కేస్ మీకు అలా కావాలన్నా కూడా వస్తాయన్నమాట నా ఛానల్లోకి. వెంకట్చాము 369 ద నాటీ కిడ్స్ అనమాట నా ఛానల్ నేము. ఓకేనా, ఇంకా చిన్న చిన్న టిప్స్ పెట్టాను, జ్యూసెస్, హెల్దీ జ్యూసెస్ పెట్టాను.
నేను ఎక్కువ పెట్టనండి, ఎందుకంటే నేను పాటించేయే పెడతానమాట. నేను ఏదో ఎవరో ఏదో చెప్పారు కదా అని విని వెంటనే పెట్టాను. అది నాకు వర్క్ అవుతుంది అంటేనే నేను అది పోస్ట్ చేస్తాను అనమాట. ఈవెన్ టిప్స్ అయినా చెప్పాను కదా మీకు, చిన్న చిన్న టిప్స్ చెప్పాను నేను. బొద్దింకలదే కానీ ఇంకా వేరే వేరేవి, దోమలకి కర్పూరం యూజ్ చేసేది, అవన్నీ నేను పాటిస్తున్నవే చెప్పాను అనమాట. ఈవెన్ బాత్రూమ్ టాయిలెట్స్ స్మెల్ రాకుండా ఏంటి అదొక టిప్ కూడా చెప్పాను. ఎవరికైనా యూస్ అవుతాయని చెప్పి నేను అవి వీడియోస్ తీసానండి. ఓకేనా, ఇంకోండి మా రైడ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ దాకా స్లోగానే వెళ్తుందండి, తర్వాత ఫాస్ట్ అసలు మామూలు ఒక రేంజ్లో వెళ్ళిపోతుందనమాట ఆ టర్న్. పాప మా బాబు అలా తీద్దాం అనుకున్నాడు కానీ వాడికి మేము చెప్పి ఉండాల్సింది ఒక దగ్గరే ఉండి తీయమని చెప్పి, వాడు అది ఎలా వెళ్ళిపోతుందో అలా మాతో పాటు వచ్చి తీద్దాం అనుకున్నాడు పాపం. అదిగోండి ఇంక అక్కడి నుంచి ఫుల్ ఫాస్ట్ అండి, ఒకే ఒక టర్న్ తిప్పుతాడండి, అంతేనండి అయిపోయింది. అదిగోండి జస్ట్ ఆ టర్న్ ఇంకా అయిపోయిందండి, ఒక్క రౌండే అనమాట. అలా ఫన్గా ఉంటుందిలేండి, ఎప్పుడైనా ఒకసారి చేస్తే బాగుంటుంది ఇలాంటి రైడ్స్. అంతే, జస్ట్ 1 ట్రిప్. ఇంకా బ్యూటీ టిప్స్ కూడా చెప్పానండి. బ్యూటీ టిప్స్ ఏంటంటే నేచురల్గా వాడేవి. పసుపు, యాక్చువల్ పసుపు వాడితే ఫేస్ ముదిరిపోద్ది అంటారండి. నేను ఫేస్కి పసుపు అసలు అప్లై చేయను, ఎందుకంటే ఫేస్ ఊరికినే ముదిరిపోద్ది, బాగా ఇదైపోద్ది అనమాట మనకి హార్డ్గా. సో మనకి శనగపిండి, పాలు అలా కలుపుకొని వాడుకున్నా మంచిగా ఉంటుంది. అది కూడా పోస్ట్ చేశాను నేను. ఈవెన్ కలబంద కూడా ఉట్టిదే అప్లై చేసుకుంటే, మీకు నా ఫేస్ అబ్జర్వ్ చేసుంటే ఈ పాటికి నా పింపుల్స్ అన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. కొన్ని పిక్స్ నాకు అబ్జర్వ్ చేసుంటే చాలా ఎక్కువ పింపుల్స్ వచ్చేసాయి అనమాట ఫేస్కి. సో అలాంటి యూస్ఫుల్ టిప్స్ ఏంటంటే మనం నేచురల్గా యూస్ చేసుకోవాలి. ఈవెన్ హనీ కూడా అప్లై చేయొచ్చంట ఫేస్కి. అలా నేచురల్ టిప్స్ పాటిస్తే బాగుంటుందండి అంటే నా సజెషన్. ఇంకా మితిమీరి ఎక్కువ ఉంటే కనుక మనం మెడికల్ వైపు వెళ్తే బాగుంటుంది, కానీ ఫస్ట్ మనం చేయాల్సినవి నేచురల్గా చేసుకుంటే బాగుంటుందని నా ఇది. ఎందుకంటే అప్పుడే మెడిసిన్ అప్లై చేస్తే మన బాడీ అప్పుడే ఇదైపోతుంది అనమాట ఊరికినే. తర్వాత నెక్స్ట్ 40 దాటిన తర్వాత ఏజ్ ఊరికినే కనిపించేస్తుంది ఫేసెస్కి. సో మామూలు నేచురల్గా ఉంటే అప్పటి వరకు బాగుంటుందని నా సజెషన్, అంతే నా ఫీలింగ్. తర్వాత ఎలాగో తప్పదు, మనం 40 దాటిన తర్వాత మనం క్రీమ్స్ అప్లై చేసుకోవాల్సిందే. ఎంతైనా మనం మంచిగా కనిపించాలనుకుంటాం కదండి, ఎవరైనా అంతే, బాయ్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా మంచిగా కనిపించాలనుకుంటారు. ఓకే, నేను తప్పుగా అనుకుంటే ఏమనుకోద్దండి, నా చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇప్పుడు అందరూ అవి వాడుతున్నారు అనుకోండి, అది తప్పేమీ కాదు, నా సజెషన్ అంతే. ఇంకా హెయిర్కి కూడా చాలామంది ఇప్పుడు ఏయో ప్రోడక్ట్స్ చూపిస్తుందండి. కుంకుడుకాయ మించింది ప్రోడక్టే లేదండి అసలు. కుంకుడుకాయ, మందారాకు అసలు చక్కగా అవి 2 ఉడకబెట్టుకుని అప్లై హెడ్ బాత్ చేస్తే అసలు సూపర్ అండి. అసలు మన పాతకాలంలో అంటే మన మమ్మీ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు కదండి మనకి చిన్నప్పుడు. సో మళ్ళీ అప్లై చేస్తున్నారు. సో ఏంటంటే మనం ఫోన్లో చూసి ఏయో చేసేస్తున్నాం, కానీ మనకి పెద్దలను అడిగితే వాళ్ళే చెప్పేస్తారనమాట కుంకుడుకాయ మించింది లేదని. ఈవెన్ మెంతులు, పెరుగు 5 కూడా తలకు అప్లై చేసుకోవచ్చు. అలాంటి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పినవే మళ్ళీ తిరిగి ఇప్పుడు మనకి యూట్యూబ్లో వాటిల్లో వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్స్ అయ్యేయో వాడేస్తున్నారు హెడ్కి, ఉల్లిపాయ ఇదని ఏదేదో వస్తున్నాయి. సో ఫస్ట్ చిన్న కుంకుడుకాయ వాడి చూడండి, కుంకుడుకాయ, మందారాకు చాలా వరకు గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ కొబ్బరి నూనెలో మరగ పెట్టుకునేటప్పుడు మందార ఆకులు కాకుండా పువ్వులు ఉంటాయి కదండి, అవి ఎండపెట్టి పొడి చేసి దానిలో కలిపి అవన్నీ అప్లై చేస్తే అసలు హెయిర్ చాలా బాగుంటుందండి. సిల్కీగాను ఉంటుంది, మనకి వైట్ హెయిర్ రాదు, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇది నాకు తెలిసిన టిప్ అండి, ఓకేనా. నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా అంటే అది ఒక ఊత పదం అండి, నేను కావాలని ఓకేనా అనట్లేదు. మా బ్రదర్ వాళ్ళు, మా హస్బెండ్ కూడా విని ఏడిపిస్తూ ఉంటారు, ఎందుకు అన్నిసార్లు ఓకే చెప్తామని. అది ఏంటంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉందండి, నేను ఎంత చెప్పొద్దు అనుకున్నా సరే. ఇంకా అయిపోయిందండి ఈ రైడ్. ఇంకా మా పిల్లలు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్గా చెప్పాను కండి, ఒక రైడ్ మా వాళ్ళు, ఒక రైడ్ మేము అలా స్పెండ్ చేస్తున్నామని.
అలా చిన్న చిన్నగా అన్ని రైడ్స్ కవర్ చేసేసామండి. అన్ని రైడ్స్ కాంబో తీసుకుంటే ఫ్రీ అండి. అంటే ఫ్రీ అంటే ఆల్రెడీ మనం మనీ పే చేస్తాము. సో అదనమాట. సో ఏదైనా మనం ఎక్కచ్చు. ఇదిగోండి, ఇది రాకెట్ లాంటిదండి. చెప్పాను కదా ఇది లాస్ట్లో మేము తెలుసుకున్నామని చెప్పి. ఇదిగోండి, అది మధ్యలో మిడిల్ది ప్రెస్ చేస్తే పైకి లెగుస్తామండి. మాకు అది తెలియక మేము అలా పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని అలా కూర్చున్నాం అనమాట. కొంత లాస్ట్లో వచ్చేప్పటికి అప్పుడు తెలిసింది పైకి అది ప్రెస్ చేస్తే పైకి లెగుస్తుందని చెప్పి. అప్పటికి వాటర్లో బాగా ఆడాం కదండి, అందుకనే ఫుల్ ట్యాన్ అయిపోయి ఉన్నాం మేము, అలసిపోయాం కూడా. ఇంకా అన్నీ కవర్ చేయలేకపోయాం, కొన్నే కవర్ చేయగలిగాం మేమైతే. కానీ ప్రతి రైడ్ సూపర్ అండి. మన భయపడిపోయేంత ఓవర్ స్పీడ్ అయితే ఏమీ లేవు, అన్నీ మంచిగా ఉన్నాయి. చక్కగా టైం స్పెండ్ చేయొచ్చండి. నచ్చితే చూడండి. బాయ్.